400 ఎకరాల దాదాపు అడవిలాగా ఉండే ఒక పచ్చని వాతావరణం, ఎన్నో జంతువులు, జింకలు, నెమళ్ళు, నక్షత్ర తాబేళ్ళు, ఇంత పెద్ద కాంక్రీట్ జంగల్ మధ్యలో, నగరం నడి మధ్యలో హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి కాంక్రీట్ జంగల్స్ ఉన్న ఒక ప్రాంతంలో ఆక్సిజన్గా ఉపయోగపడుతున్న ఒక ప్రాంతం సెంట్రల్ యూనివర్సిటీ. ఈ సెంట్రల్ యూనివర్సిటీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం చాలా దాష్టికంగా, చాలా అమానుషంగా తన ప్రొక్లైనర్ని, జేసీబీలను తీసుకెళ్ళి, దాదాపు కొన్ని పదుల సంఖ్యలో జేసీబీలను తీసుకెళ్ళి రాత్రికి రాత్రే మొత్తం కొట్టేశారు చెట్లు. మొహబ్బత్ కి దుకాన్ అని రోడ్ల మీద చేతులు చాచి మాట్లాడిన రాహుల్ గాంధీ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఎన్నికలకు ముందు ఏ గ్రౌండ్లో అయితే వెళ్ళి విద్యార్థులతో ఫుట్బాల్ ఆడారో రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన ఇప్పుడు ఎన్నికలు అయిపోయి గెలిచిన తర్వాత ఫుట్బాల్ పిల్లలతో ఆడుతున్నారు. ఒకసారి క్లిప్స్ చూడండి. రేవంత్ రెడ్డి గారు కొద్దిగా కొన్ని నెలల వెనక్కి తీసుకెళ్తే మీరు హైడ్రా అనే ఒక యాక్షన్ టీంని ఎందుకు దింపారు? హైడ్రాని ఎందుకు తీసుకొచ్చారు? హైడ్రా తీసుకురావడానికి కారణం ఏంటి? హైదరాబాదులో కొన్ని వందల లేక్స్ ఉన్నాయి. ఈ మొత్తం లేక్స్ అన్నింటినీ కూడా ఆక్యుపై చేసుకొని ఎవరెవరైతే ఇల్లు కట్టుకున్నారో, వెంచర్లు వేసుకున్నారో, అపార్ట్మెంట్లు కట్టుకున్నారో, వీళ్ళందరూ కూడా ప్రకృతిని నాశనం చేస్తున్నారు. ప్రకృతిని మనం కాపాడదామా వద్దా అని ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన తర్వాత మీరు మాట్లాడిన మాటలు కదా ఇవి. అంటే ప్రకృతిని వినాశనం చేస్తున్న ఇలాంటి పనులు మనం ఎలా చేస్తాం కాబట్టి కొట్టేస్తున్నాం అని చెప్పి అన్నారుగా మీరు. అంటే ప్రజల కంటే మీకు ఓట్లేసిన ప్రజల కంటే, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల కంటే మీకు ఏది ముఖ్యం? ప్రకృతి ముఖ్యం అని మీరు చెప్పారు. ఇప్పుడు మీకు ప్రకృతి కంటే బిజినెస్ మ్యాన్లు ఎక్కువైపోయారా? 400 ఎకరాల్లో అసలు ఇంకా పూర్తిగా సర్వే కూడా చేయని ఒక ల్యాండ్లో ఇందాకే సాయంత్రం పూట ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు రిలీజ్ చేసిన ఓ డాక్యుమెంట్, ప్రెస్ నోట్, రిజిస్ట్రార్, ఐఎమ్ సారీ. In response to the recent spread of misinformation in the media and other persons, the University of Hyderabad wishes to clarify that no survey was conducted in July 2024 by the revenue authorities in the university campus to demarcate the 400 acres of land resumed by the state government in 2006 from IMG Academics Bharata Private Limited. The only action taken thus far has been a preliminary inspection of the land's topography. ఇది యూనివర్సిటీ రిజిస్ట్రార్ కన్ఫర్మ్ చేస్తున్న విషయం ఏంటంటే ఎలాంటి సర్వే జరగలేదు, దీనికి సంబంధించి. అంటే ఈ భూమి ఎంతవరకు ప్రభుత్వం తీసుకోవచ్చు, ఎంతవరకు తీసుకోకూడదు, ఇది యూనివర్సిటీ కన్సర్న్లో ఎంత ఉంది, యూనివర్సిటీ రేంజ్లో ఎంత ఉంది, ఇదంతా కూడా సర్వే అసలు జరగలేదు. కేవలం కొన్ని ఫొటోస్, ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్ ఒకటే జరిగింది టోపోగ్రఫీకి సంబంధించి, ఆ హెచ్యుకి, మన సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి అని చెప్తున్నారు. మరి ఎలాంటి సర్వే లేకుండా అన్ని బుల్డోజర్లు, అన్ని ప్రొక్లైనర్లు తీసుకెళ్ళి మీరు అంత అద్భుతమైన ఒక ప్రాంతాన్ని, అంటే ఎక్కడైనా సిటీలో చిన్న ఇప్పుడు కూడా అందరూ బర్త్డేస్కి ఒక ప్లాంట్ ఇవ్వటం. మొన్న మాకు టీం ప్రశ్న కూడా 100K సబ్స్క్రైబర్స్ మాకు ప్లాంట్ గిఫ్ట్కి వచ్చింది. అంటే వీ ఫెల్ట్ సో హ్యాపీ.
ఎందుకంటే మనం ఈ వాతావరణాన్ని, ఈ ప్రకృతిని కాపాడటం కోసమే ఉన్నాం. మనం కాపాడాలి, లేకపోతే మనం నెక్స్ట్ జనరేషన్కి ఏం వీలేం. మనం చిన్న చిన్న పిల్లలు కూడా పుట్టినరోజులకి మొక్కలు నాటుతుంటే, ఇంత పెద్ద బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మీరేం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఇలాంటి ఒక కాంక్రీట్ జంగుల్లో, హైదరాబాద్ లాంటి ఒక కాంక్రీట్ జంగుల్లో, గచ్చిబౌలి హైటెక్ సిటీల మధ్యలో ఒక అద్భుతమైన ప్రాంతంలో అక్కడ అన్ని జింకలు హాలాహలంగా తిరుగుతుంటే, అన్ని నెమలలు చక్కగా నాట్యం చేస్తుంటే మీ కళ్ళు కుట్టినయా? మీ కళ్ళు కుట్టినయా? ఈ వీడియోలో ఒకసారి మీరు ఆ వీడియో వినండి, వీడియో చూడండి. ఆ నెమళ్ళు మా ఇంటిని ఎవరో కూలగొట్టేస్తున్నారు, మా ఇంటిని ధ్వంసం చేస్తున్నారు, మమ్మల్ని కాపాడండి అని అరుస్తున్నట్టు మీకు అనిపించలేదా? రేవంత్ రెడ్డి గారు, మీరు చారిత్రాత్మకమైన తప్పిదం చేస్తున్నారు. యు డూయింగ్ ఎ మిస్టేక్. దయచేసి, అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? శని, ఆది, సోమ 3 రోజులు సెలవులు వచ్చేసరికి మీరు ఏం చేద్దాం అనుకున్నారు? తీసుకెళ్ళి డైరెక్ట్గా బుల్డోజర్లు దింపారు, పిల్లల్ని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళేం తీవ్రవాదులా, సంఘ విద్రోహ శక్తులా? పిల్లల్ని ఈడ్చుకొని వెళ్తున్నారు, ఆడపిల్లలను చూడకుండా బట్టలు చిప్పుకుంటూ వెళ్తున్నారు. ఎవరు వాళ్ళు? రేవంత్ రెడ్డి గారు ఎవరు వాళ్ళు? 3 రోజులు వరుసగా సెలవులు వచ్చేసరికి కోర్టు నుంచి ఎక్కడ స్టే తీసుకొస్తారు, తీసుకురావడానికి అవకాశం లేదు కాబట్టి మీరు యాక్షన్ తీసుకున్నారని ప్రజలు అనుకుంటున్నారు. సో డోంట్ స్ట్రెచ్ దిస్. దయచేసి మీరు ఏ వెంచర్ని అయితే ఇక్కడ పెడదాం అనుకుంటున్నారో, ఏ కార్పొరేట్ సంస్థలకైతే దీన్ని లేఅవుట్ల కింద మార్చి వాళ్ళకి అప్పలంగా కట్టబెడదాం అనుకుంటున్నారో, ఇంకా చాలా ఉంది రేవంత్ రెడ్డి గారు ల్యాండ్, ప్రభుత్వ ల్యాండ్. అక్కడ ఇచ్చుకోండి వాళ్ళకి. దయచేసి ప్రకృతిని నాశనం చేయొద్దు. ఆన్ బిహాఫ్ ఆఫ్ టీమ్ ప్రశ్న, we request, we demand the Chief Minister of Telangana, Mr. Revanth Reddy, to drop your plans. మేము కూడా హెచ్సియూకి వెళ్తాం, పిల్లలతో ఉద్యమంలో పాల్గొంటాం. థ్యాంక్ యూ సో మచ్.